అందరికీ నమస్కారం. జై ప్రజారాజ్యం 2029 ఛానల్కి స్వాగతం. మీరు కనుక ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి గట్టి మద్దతు లభించింది. జనసేనానికి ఆయన అన్న మెగాస్టార్ చిరంజీవి తన మద్దతు తెలియజేస్తూ ఒక వీడియోని ఈరోజు రిలీజ్ చేశారు. రాజకీయాల్లో ఎవరైనా అధికారంలోకి వచ్చాక ఏదన్నా ప్రజలకు చేయాలనుకుంటారని, కానీ తన తమ్ముడు మాత్రం ఎలాంటి అధికారం చేతిలో లేకపోయినా సొంత సొమ్ము ఖర్చు పెట్టి ప్రజలకు సేవ చేస్తున్నాడని, కౌలు రైతులకి భారీ సహాయం అందించాడని, అలాగే సైనికుల సంక్షేమ నిధికి భారీ విరాళం అందించాడని, పవన్ కళ్యాణ్ ఆలోచన ఎంతసేపు ప్రజల గురించే ఉంటుందని, అలాంటి వ్యక్తి చట్టసభల్లో ఉంటే ప్రజలకు మేలు జరుగుతుందని చిరంజీవి తన తమ్ముడిని పిఠాపురంలో గెలిపించమని కోరారు. దీని ప్రభావం పవన్ కళ్యాణ్ కి భారీ ఎత్తున లభించే అవకాశం ఉంది. చిరంజీవి అభిమానులు ఎక్కువ మంది ఇప్పటికే జనసేనతో ఉన్నప్పటికీ కూడా చాలా మంది చిరంజీవి గారు రాజకీయాల నుంచి విరమించుకున్న తర్వాత తటస్థంగా ఉండిపోయారు. అలాంటి వాళ్ళంతా కూడా చిరంజీవి గారి పిలుపు వల్ల జనసేనకి పాజిటివ్ గా పనిచేసే అవకాశం ఉంది. ఆ ప్రభావం పిఠాపురంలో జనసేనానికి భారీ విజయాన్ని అందించే అవకాశం కనపడుతుంది. చిరంజీవి మద్దతు తెలియజేసిన ఇదే రోజే పవన్ కళ్యాణ్ కి సినీ పరిశ్రమ నుంచి మరో హీరో నుంచి కూడా మద్దతు లభించింది. అతనే హీరో నాని. నాని కూడా ట్విట్టర్ అకౌంట్ లో ట్వీట్ వేయడం ద్వారా పవన్ కి మద్దతు తెలియజేశారు. పవన్ లాంటి వ్యక్తి వల్ల ప్రజలకు మేలు కలుగుతుందని, అతని విజయాన్ని కోరుకుంటున్నానని నాని ట్వీట్ చేశారు. మరో యువ హీరో రాజ్ తరుణ్ కూడా పవన్ కి మద్దతు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ఒక విధంగా చెప్పాలంటే గతంతో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్ కి సినీ పరిశ్రమ నుంచి భారీ స్థాయి మద్దతు లభించినట్టే అనుకోవాలి. దీని ప్రభావం పిఠాపురంలో పవన్ విజయంపై ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. ఆయన విజయం సాధిస్తారన్న అంచనాలు ఎప్పటికే ఉన్నాయి. మరింత భారీ విజయం దిశగా ఈ మద్దతు నడిపించే అవకాశం కనిపిస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి.